హలో గైస్, హౌ ఆర్ యు? దిస్ అజయ్ కుమార్. మీరు చూస్తున్నారు ది ఎక్స్ప్లోరర్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఇవాళ వీడియోలో మీకు అండర్ 800 రూపీస్ లో మీకు బెస్ట్ TWS ఇయర్ బడ్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేస్తాను. టోటల్ గా మన దగ్గర 4 ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి HP H150 ఇయర్ బడ్స్, ఆ తర్వాత అమెజాన్ బేసిక్స్, ఇంకా థాట్ చూసుకున్నట్లయితే ట్రూక్ BTC అల్ట్రా, ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ మనకి పీటాన్ జెన్ బడ్స్ అయితే ఉన్నాయి. టోటల్ గా మన దగ్గర 4 బ్రాండ్స్ అయితే ఉన్నాయి. సో వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. సో 800 లో ఏది కొనొచ్చు, ఇవి కాకుండా ఇంకేం కొనొచ్చు అనేది మీకు క్లారిటీ అనేది ఇచ్చేస్తాను. ఆల్రెడీ మనం HP ఇంకా అమెజాన్ బేసిక్స్ సంబంధించి ఒక రివ్యూ వీడియో అయితే చేసాం. ఒకవేళ ఆ వీడియో చూడాలనుకుంటే చూడండి, లేదంటే ఈ వీడియోలో మీకు మొత్తం కవర్ చేస్తాను. ఇందులో ఫస్ట్ బ్రాండ్ వచ్చేసరికి HP H150. ఇది చాలా మందికి తెలిసిన కంపెనీ, సో మంచి బ్రాండ్ కూడా. సో ఈ బ్రాండ్ నుంచి మనకి అండర్ 800 రూపీస్ లో ANC ఇయర్ బడ్స్ అయితే తీసుకొచ్చారు. సో ఆ ప్రైస్ కి ఇది వర్తబుల్లా కాదా, ఇంకేదైనా తీసుకోవచ్చు అనేది మనం మాట్లాడుకుందాం. ఇది వచ్చేసరికి బ్లూటూత్ 5.3 తో వస్తుంది. సో ఈ బడ్జెట్ లో మనకు బ్లూటూత్ 5.4 కూడా ఇస్తున్నారు. బట్ ఓకే, మీకు ఫాస్ట్ గానే పేర్ అయిపోతుంది, అక్కడైతే మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ రేంజ్ వచ్చేసరికి 10 మీటర్స్ అయితే ఉంది. ఇక్కడ కనిపిస్తున్న ప్రతి ఒక్క బ్రాండ్ మీకు 10 మీటర్స్ రేంజ్ ఇస్తున్నాయి. కానీ కొన్ని బడ్స్ మీకు HP వచ్చేసరికి మీకు కొద్దిగా లాంగే వస్తుంది, ఒక 15 మీటర్స్ దగ్గర వస్తుంది. సో అది గ్రేట్ అని చెప్పాలి. ఆ తర్వాత ఇది మనకి ANC సపోర్ట్ అయితే ఉంది. ANC అంటే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్. సో ఇందులో ఆ సపోర్ట్ అయితే ఉంది. మనం ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. మీరు ఆన్ చేసుకున్నప్పుడు ANC ఎక్స్పీరియన్స్ అనేది మరీ అంత ఎఫెక్టివ్ గా అయితే ఉండదు. మీరు నార్మల్ గా ఒక 2000 3000 పెట్టి తీసుకుంటూ ఉంటారు కదా, బ్రాండ్ పెద్ద కొంచెం మంచి బడ్జెట్ పెట్టి తీసుకుంటూ ఉంటారు కదా. సో దాంతో పోలిస్తే ఈ ANC అనేది మీకు చాలా వరకు తక్కువగానే ఉంటుంది. మీరు మరీ అంత ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకండి. బట్ ఈ బడ్జెట్ లో ANC ఫీచర్ ఇవ్వడం అనేది గ్రేట్ అని చెప్పాలి. మీకు కాల్స్ అప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది అది. ఆ తర్వాత ఇది మనకి 300 mAh బ్యాటరీతో వస్తుంది. 7 hours ప్లే టైం అయితే ఇచ్చారు. బట్ నేను టెస్ట్ చేసిన దాంట్లో మాత్రం 5 to 6 hours అయితే వచ్చింది. ఓవరాల్ గా బడ్స్ అండ్ కేస్ తో పాటు వీళ్ళు 28 hours అని చెప్తున్నారు. బట్ నాకైతే ఒక 26 hours అయితే వస్తుంది విత్ కేస్ తో పాటు. ఇంకా డిజైన్ విషయానికి వస్తే డిజైన్ అనేది చాలా డీసెంట్ గా ఉంటుంది, చాలా కాంపాక్టబుల్ గా ఉంటుంది. చేతిలో పట్టుకున్నప్పుడు కానీ, లేదంటే మీరు పాకెట్ లో క్యారీ చేసేటప్పుడు కానీ చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఈజీగా ఎక్కడికైనా క్యారీ చేసేయచ్చు. బిల్డ్ క్వాలిటీ అనేది మరి అంత ఎక్స్పెక్ట్ చేయకండి. వీళ్ళు IPX3 వాటర్ రెసిస్టెంట్ అంటున్నారు. బట్ నాకు చాలా సార్లు నీళ్ళలో పడ్డది, కానీ ఇంతవరకు అయితే ఏం కాలేదు. ప్రస్తుతానికి అయితే వర్క్ చేస్తున్నాయి. ఒకటి, మీరు ఇయర్ బడ్స్ అయితే ఎక్కువసారి కింద పడేయకండి. కింద పడేస్తే మాత్రం డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. బట్ మీరు కొద్దిగా కేర్ఫుల్ గా అయితే యూజ్ చేయాలి. ఇంకా ఆడియో క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం ఇది మీకు అంత లౌడర్ అయితే ఉండదు. ఇప్పుడు నార్మల్ మీరు బడ్జెట్ లో పెట్టి తీసుకుంటూ ఉంటారు 2000 3000 పెట్టి, అందులో మీకు 100% పెట్టినప్పుడు సౌండ్ మీకు ఏ విధంగా వస్తుంది, ఇంకా 60% 80% పెట్టినప్పుడు ఏ విధంగా సౌండ్ వస్తుందో అంత సౌండ్ ఇందులో ఫుల్ పెట్టుకుంటూ వస్తుంది అనమాట. ఒకసారి మీరే ఆలోచించుకోండి. సో మరి అంత లౌడ్గా అయితే ఉండదు. బట్ మీకు కొన్ని సాంగ్స్ కానీ ఏదైనా వినేటప్పుడు బేస్ కానీ వోకల్స్ కానీ చాలా క్లియర్గా ఉంటాయి, ఎక్కడ ప్రాబ్లం ఉండదు. బట్ మీరు 100% పెట్టుకున్నప్పుడు ఏంటంటే లైట్గా మీకు డిస్టార్షన్ అనేది వస్తూ ఉంటుంది. బేస్ అనేది మీకు అంత మంచిగా ఉండదు అనమాట. మీరు 80లో పెట్టుకుని విన్నారనుకోండి, బేస్ బాగుంటుంది అండ్ వోకల్స్ కూడా క్లియర్గా వినిపిస్తాయి. ఇన్స్ట్రుమెంటల్స్ కానీ ఈ విధంగా మీకు టోటల్గా ఓవరాల్గా బాగుంటుంది. కాల్స్ మాట్లాడుకున్నప్పుడు మాత్రం ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. మీకు చాలా క్లీన్గా అయితే ఉంటుంది. ANC సపోర్ట్ ఉంది కాబట్టి కాల్స్లో మీకు ఎలాంటి ఇష్యూ లేదు. ఇంకా మీకు గేమింగ్ యూజ్ చేయొచ్చా అంటే, సో లేటెన్సీ అనేది మీకు ఖచ్చితంగా ఉంటుంది. నాకు గేమింగే కావాలంటే మాత్రం మీరు దీని జోలికి అయితే వెళ్ళకండి. సో దీని తర్వాత మనకి ఇంకా ఉన్నాయి, గేమింగ్లో చాలా మంచిగా ఉన్నాయి. వాటి గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మనకు ఫస్ట్లో 500 బడ్జెట్లో వచ్చింది, ఇప్పుడు 700 చేశాడు, 200 పెంచేశాడు. అది ఎందుకు వాడికే తెలియాలి. సో 500 బడ్జెట్లో ఖచ్చితంగా తీసుకోవచ్చు. ANC వస్తుంది, ప్లస్ సౌండ్ క్వాలిటీ కూడా దాని తగ్గట్టే ఉంది. బిల్డ్ క్వాలిటీ ఇవన్నీ దాని తగ్గట్టే ఉంది, ప్రైస్ తగ్గట్టే ఉన్నాయి. బట్ 700 ప్రైస్ పెట్టాడు కాబట్టి నాట్ వర్త్ అని చెప్పాలి. ANC ఫీచర్ తప్ప ఇందులో మిగిలినవన్నీ నార్మల్గానే ఉన్నాయి. ఇంకొకటి బ్రాండ్ ఏం చేసుకుంటాం సౌండ్ క్వాలిటీ బాగాలేకపోతే. ఆ తర్వాతకి మనకి ఇక్కడ అమెజాన్ బేసిక్స్ అయితే ఉన్నాయి. సో ఇది వచ్చేసరికి మనకు బ్లూటూత్ 5.3 సపోర్ట్ తో వస్తుంది. రేంజ్ వచ్చేసరికి మనకు 10 మీటర్స్ అయితే ఉంది. ఇది మనకు 10 to 13 మీటర్స్ వరకు అయితే వస్తుంది అనమాట. ఆ తర్వాత మీకు లాగ్ అయిపోతుంది, మొత్తం సౌండ్ అంతా కట్ అయిపోతుంది అనమాట. ఇంకా ANC సపోర్ట్ అయితే ఉందని చెప్తున్నారు. నాకైతే ANC సపోర్ట్ ఉన్నట్టు ఎక్కడ కనిపించట్లేదు. కాల్స్ అప్పుడు ఓకే, నాకు నార్మల్ గా ఉంది, కొద్దిగా డిస్టార్షన్ వస్తుంది అనమాట. సో వేరే వాళ్ళ వాయిస్ అయితే బాగానే వినిపిస్తుంది. లైట్ గా మీకు రోబోటిక్ వాయిస్ లాగా వస్తూ ఉంటుంది. మధ్యలో ఒక డిస్క్, మనకు DVD ప్లేయర్ లో డిస్క్ పెడుతూ ఉంటాం కదా, లైక్ ఏదైనా క్యాసెట్ పెడుతూ ఉంటాం కదా, అప్పుడు సౌండ్ వస్తుంది చూసారా, డ్యామేజ్ అయిన క్యాసెట్లు మనకు సౌండ్ ఎలా వస్తుందో అలా వస్తుంది అనమాట. అదొక్కటే నాకు ప్రాబ్లం వచ్చింది కాల్స్ లో మాత్రం. ఇంకా సౌండ్ క్వాలిటీ విషయానికి వస్తే ఓకే అని చెప్పాలి. మరి మీకు అంత ఎక్స్పెక్ట్ చేయకండి. మనకి HPలో చాలా బాగుంది సౌండ్ క్వాలిటీ, ఇందులో మాత్రం మీరు అంత ఎక్స్పెక్ట్ చేయకండి. ఇంకోటి ANC ఉందని చెప్పారు కానీ నాకు ఎక్కడ ANC కనపడలేదు. ఇంకొకటి ENC సపోర్ట్ ఉందని చెప్తున్నారు. సో అది మీకు కాల్లో యూజ్ అవుతుంది. సో HPతో పోలిస్తే ఇది చాలా తక్కువ అని చెప్పాలి. దీని ప్రైస్ కూడా ఫస్ట్ లో తక్కువగానే ఉంది, 600 రూపీస్లో ఉంది. బట్ ఇప్పుడు 750 రూపీస్ చేశారు. ఏం చూసుకొని ఇంత ప్రైస్ పెంచేశారో మనకైతే తెలియదు. బట్ బడ్జెట్లో ANCతో వస్తున్నాయి. బట్ ఇందులో మాత్రం ANC ఉంది, దీంట్లో మాత్రం మనకి ANC ఆన్ చేసుకోవడానికి ఆప్షనే లేదు. నాకు ఎక్కడ ANC ఉన్నట్టు కూడా కనిపించట్లేదు దీంట్లో మాత్రం. ఇంకోటి బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం ఇది వేస్ట్ అని చెప్పాలి. సో కేస్ కానీ మీకు అయితే ఇయర్ బడ్స్ ఉంటాయో మొత్తం ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ వచ్చేది, ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ ఎక్కువ మనకి ఇయర్ బడ్స్. బట్ ఇది మాత్రం మరి వర్స్ట్ ఉంది బిల్డ్ క్వాలిటీ. మనకు అర్థమైపోతుంది, చాలా చీపర్ బిల్డ్ క్వాలిటీ అయితే యూజ్ చేశారు. ప్లాస్టిక్ అనేది మొత్తం చాలా చీప్గా ఉంటుంది. ఇంకొకటి, మీరు ఆర్డర్ పెట్టుకునేటప్పుడు 1-2 సార్లు చెక్ చేసుకొని వెంటనే రిటర్న్ పెట్టేసండి. నేను 2 times రిటర్న్ పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే
వచ్చిన ప్రోడక్ట్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. ఒక ఇయర్ బడ్ పనిచేస్తే ఇంకొక ఇయర్ బడ్ పనిచేయట్లేదు. ఆ తర్వాత థర్డ్ ప్రోడక్ట్ అయితే నా దగ్గరకు వచ్చింది. ఇదైతే బాగానే పనిచేస్తుంది. ఇప్పుడైతే ఓకే, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. హెచ్పి ఈ రెండు ఇప్పటికీ బాగానే పనిచేస్తున్నాయి. కానీ మీకు లాంగ్ రన్ లో మాత్రం అమెజాన్ బేసిక్స్ నుంచి అయితే చాలా ఇష్యూస్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. ఒక ఇయర్ బడ్ పనిచేస్తే ఇంకొక ఇయర్ బడ్ పనిచేయకపోవడం, లేదంటే బ్లూటూత్ కనెక్ట్ కాకపోవడం త్వరగా ఫాస్ట్ గా. సో ఇలాంటి ఇష్యూస్ అయితే మీరు ఖచ్చితంగా చూస్తారు. సో 800 లో వస్తున్నాయి కదా, ఇన్ని మంచి ఫీచర్స్ ఇచ్చినాడు కదా అంటే, సో దీన్ని పర్ఫార్మెన్స్ కూడా బాగుండాలి మనకి. లేకపోతే మాత్రం వేస్ట్, మనం ఎంత డబ్బులు పెట్టుకున్నా కూడా వేస్ట్ అవుతుంది. సో బ్రాండ్ చూడకండి, దీనికి ఇచ్చిన ఫీచర్ చూడకండి, యూజ్ చేసి 10 రూపాయలు పోయినా కానీ మంచిది తీసుకోవాలి, లేకపోతే మోసపోతారు ఖచ్చితంగా, అది మాత్రం చెప్తున్నా. ఇంకొకటి IP-X5 రేటింగ్తో వస్తుంది. సో వాటర్లో పడితే మీకు ఎలాంటి డ్యామేజ్ అయితే ఉండదని చెప్తున్నారు. బట్ వేయకండి, ఎందుకైనా మంచిది. ఎందుకంటే ఎక్కడ చూసినా మీకు ఓపెన్ చేసినట్టు అనిపిస్తూ ఉంటుంది. సో బిల్డ్ క్వాలిటీ అంత మంచి లేదు, లోపలికి నీళ్ళు వెళ్ళిపోయి ఉంటే మాత్రం చాలా నష్టపోతారు. అదొకటి మైండ్లో పెట్టుకోండి. ఇంకా ఇందులో దీనికి కూడా టచ్ కంట్రోల్స్ ఉన్నాయి, రెండింటికి మీకు టచ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. సో మొత్తం పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది, ఎక్కడ ప్రాబ్లం అయితే లేదు. ఆడియో క్వాలిటీ మీకు చెప్పాను కదా, సో ఓవర్ సౌండ్ పెడితే మీకు ఖచ్చితంగా డిస్టార్షన్ వస్తుంది. మీకు అంత లౌడ్గా అయితే ఉండదు. సో హెచ్పితో పోలిస్తే సేమ్ రెండు ఒకటేలా ఉంటాయి లౌడ్లో మాత్రం. బట్ మీకు డిస్టార్షన్ అనేది ఇందులో కొద్దిగా ఎక్కువ వస్తూ ఉంటుంది. ఇంకొకటి గాలి వచ్చినప్పుడు కానీ, ఇంకొకటి మీరు రన్నింగ్ చేసినప్పుడు కానీ, సో గాలి మనకి తగిలినప్పుడు చెవులకి, సో మీకు ఒక డిస్టార్షన్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు మైక్ తీసుకెళ్ళి మనం ఫ్యాన్ దగ్గర పెట్టామనుకోండి, ఒక సౌండ్ వస్తుంది చూసారా, అలాంటి సౌండ్ అయితే వస్తూ ఉంటుంది. అదొకటి నాకు మంచిగా అనిపించలేదు. ఇందులో కూడా ఒకటి 2 సార్లు అనిపించింది. ఇందులో మాత్రం కంటిన్యూగా అనిపిస్తూనే ఉంది. బట్ ఇది ఓకే, దీంతో పోలిస్తే ఇది ఓకే అని చెప్పాలి. కానీ ప్రైస్ ఇంక్రీజ్ చేశాడు, అక్కడ నాకు ఇది నచ్చలేదు. ఇంక రెండు మీకు 1 year వారంటీతో వస్తున్నాయి, అదొకటి మంచి విషయం అని చెప్పాలి. ఒకవేళ మీరు అమెజాన్ లో ఆర్డర్ పెట్టారనుకోండి, మీకు 7 days రీప్లేస్మెంట్ ఉంటుంది. మీరు ఈజీగా రీప్లేస్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇదే బడ్స్ కావాలంటే, లేదంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదు. ఇంకోటి మనకి హెచ్పీలో 13mm డ్రైవర్స్ అయితే యూజ్ చేశారు. అమెజాన్ బేసిక్స్ లో మనకు 10mm డ్రైవర్స్ అయితే యూజ్ చేశారు. ఇంకా అమెజాన్ బేసిక్స్ లో బ్యాటరీ బ్యాకప్ విషయానికి వస్తే 60 hours బ్యాటరీ బ్యాకప్ అయితే ఇస్తున్నారు సింగిల్ చార్జ్ లో, విత్ కేస్ తో పాటు. సో నా డైలీ యూసేజ్ లో కూడా ఇంచుమించు అంతే వచ్చింది, ఒక 55 to 60 hours లోపల అయితే వచ్చింది. ఇంకా మీరు 10 minutes ఛార్జ్ చేస్తే 100 minutes వరకు అయితే సాంగ్స్ అనేవి వినొచ్చు. సో ఇందులో మాత్రం వీళ్ళు చెప్పింది కరెక్ట్ గా చేశారు. ఇందులో మాత్రం నాకు బ్యాకప్ అనేది ఒక 2-3 గంటలు అయితే ఈజీగా తగ్గిపోతుంది. సో ఇందులో మాత్రం పర్ఫెక్ట్ అని చెప్పాలి బ్యాటరీ బ్యాకప్ విషయంలో. ఇంకా దీని ప్రైస్ అమెజాన్ లో ఇప్పుడు 739 రూపీస్ అయితే ఉంది. ఈ ప్రైస్ రేంజ్ లో కొనొచ్చా లేదా అనేది మీకు లాస్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత మనం ఇక్కడ ట్రూప్ BTG అల్ట్రా TWS ఇయర్ బడ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే, ఇది మనకు బ్లూటూత్ 5.4 వర్షన్ తో వస్తుంది. సో గ్రేట్ అని చెప్పాలి, చాలా స్పీడ్ ఉంటుంది. మీకు కనెక్ట్ అయ్యేటప్పుడు మాత్రం జస్ట్ ఓపెన్ చేయగానే కనెక్ట్ అయిపోతుంది, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు కనెక్టివిటీ విషయంలో. ఇంకా రేంజ్ విషయంలో మనకి 10 meters వరకు అయితే వస్తుంది. బట్ 10 meters కి ముందే మీకు ఇది లైక్ ఎక్కువ స్టక్ అయిపోవడం కానీ, అంటే ఆగిపోతున్నాయి సాంగ్స్ అనేవి, వినపడట్లేదు, మొత్తం పట్టు వస్తున్నాయి. అదొకటి నాకు ప్రాబ్లం అనిపించింది. ఇందులో మీరు పక్కన పెట్టుకొని ఫోన్ యూజ్ చేస్తే ఓకే, కానీ మీరు ఫోన్ ఎక్కడో దూరం పెట్టేసి 7-8 meters దూరం వెళ్ళారనుకోండి, అప్పుడు మీకు ఖచ్చితంగా పట్టు వస్తాయి అనమాట సాంగ్స్ కానీ, ఇంకా ఏదైనా మీరు స్టోరీ వినేటప్పుడు. సో లాగ్ అవుతూ వస్తుంది, అదొకటి మీరు మైండ్ లో పెట్టుకోండి. ఇంకా ఇది మనకి క్వాడ్ ENC సపోర్ట్ అయితే వస్తుంది. బెస్ట్ ఫర్ కాల్స్ అని చెప్పాలి. కాల్స్ మాట్లాడేటప్పుడు మీకు చాలా మంచిగా వర్క్ చేస్తుంది. ఇది మనకి 500 mAh బ్యాటరీతో వస్తుంది. ఇది కూడా సేమ్ మనకు 60 hours ప్లే బ్యాక్ అయితే ఉంది. 60 hours పైన వస్తుంది మనకి, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. బ్యాటరీ బ్యాకప్ కూడా చాలా బాగుంది ఇందులో. లేదు మీరు ఓన్లీ బడ్స్ యూజ్ చేయాలనుకుంటున్నారు అంటే, సింగిల్ ఛార్జ్ చేసి బడ్స్ మాత్రం మీరు చెవులో పెట్టేసుకొని వినాలనుకున్నారు కంటిన్యూస్ గా, సో ఈజీగా మీకు 8 to 9 hours లోపల అయితే వస్తుంది. మరి అంత ఎక్స్పెక్ట్ చేయకండి, వీళ్ళు చెప్పిన 10 hours, బట్ అంతైతే రావట్లేదు. కొన్నిసార్లు 7 to 8 to 9 ఇట్లయితే వస్తుంది అనమాట. సో 10 hours అయితే మీకు కంటిన్యూస్గా రాదు, అంటే మీరు యూజ్ చేసే దాన్ని బట్టి. ఇంకా డిజైన్ బిల్డ్ విషయానికి వస్తే మాత్రం ఇక్కడ మనకి గ్రీన్ లైట్ అయితే వెలుగుతూ ఉంటుంది. చాలా యూనిక్ అనిపించింది డిజైన్ మాత్రం. సో ఇది మొత్తం ప్లాస్టిక్ బిల్డే, కానీ చాలా బాగుంది. బిల్డ్ క్వాలిటీ నాకు ఎలాంటి ఇష్యూ లేదు, చాలా కాంపాక్ట్ గా ఉంది. ఇయర్ బడ్స్ మీరు చెవులో పెట్టుకున్నా కూడా చాలా ఫిట్టింగ్ అయితే కరెక్ట్ గా అయిపోతుంది. చాలా స్మాల్ అని చెప్పాలి, ఎవరికైనా ఈజీగా నచ్చేస్తుంది ఇది. దీని డిజైన్ కానీ, దీని బిల్డ్ క్వాలిటీ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా మెయిన్ మనకు సౌండ్ క్వాలిటీ ఎలా ఉందంటే మాత్రం, ఏదైనా సాంగ్ వినేటప్పుడు చాలా క్రిస్ప్ గా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా మీకు వోకల్స్ కానీ, బేస్ కానీ డీసెంట్ అని చెప్పాలి, మరి అంత ఓవర్ అని చెప్పలేను. సో మీకు ఒక మోడ్ అయితే ఉంటుంది. సో ఆ మోడ్ మీరు ఆన్ చేసుకుంటే మాత్రం మీకు 360 degrees లో సాంగ్స్ అనేవి ప్లే అవుతూ ఉంటాయి. అప్పుడు మీకు బేస్ ఎక్స్పీరియన్స్ అనేది కొంచెం బాగుంటుంది. కొన్ని సమయాల్లో మీరు వేరే సాంగ్స్ వినేటప్పుడు మాత్రం ఎక్కువ డిస్టార్షన్ అనేది వస్తూ ఉంటుంది. సో ఇది లౌడర్ అని చెప్పలేను. ఇంకొకటి వాల్యూమ్ మనం పెంచినప్పుడు మరి అంత లౌడర్ అయితే ఉండదు. ఇది మీకు నార్మల్ మోడ్ లో వినేటప్పుడు బాగానే ఉంటుంది. మీరు ఎప్పుడైతే 360 స్పెషల్ ఆడియోని ఎనేబుల్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు వాయిస్ అనేది చాలా లోగా వెళ్ళిపోతుంది. మీకు గేమ్స్ ఆడేటప్పుడు మాత్రం ఈ 360 degrees స్పెషల్ ఆడియో అనేది చాలా మంచిగా వర్క్ అవుతూ ఉంటుంది. సో మనం ఎక్కడ ఇప్పుడు BGM ఆడేటప్పుడు ఎక్కడైనా రూమ్ లో దాక్కున్నాం అనుకోండి, సో చుట్టుపక్కల ఎనిమిస్ వస్తూ ఉంటారు కదా, సో వాళ్ళ అడుగులు అయితే మనకు ఆ స్టెప్స్ అనేవి వినిపిస్తూ ఉంటాయి అనమాట. సో 360 degrees లో వినిపిస్తూ ఉంటాయి. అదొకటి ఎక్స్పీరియన్స్ చాలా బాగా అనిపించింది. సో గేమర్స్ కి మాత్రం ఇది కేక్ అని చెప్పాలి. అలా అని చెప్పేసి మ్యూజిక్ లో వేస్ట్ అని చెప్తే కాదు, మ్యూజిక్ లో కూడా మీరు సాంగ్స్ వినేటప్పుడు చాలా బాగుంటుంది. ఇంకా టచ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. సో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఇంకా IP-X5 స్వెట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ అయితే యూజ్ చేశారు. సో బిల్డ్ క్వాలిటీ పరంగా మాత్రం నాకు ఎక్కడ ప్రాబ్లం అనిపించలేదు. ఇంకొకటి ఇది మనకి SBC అండ్ AAC కోడెక్ సపోర్ట్ అయితే ఉంది. మనం హై క్వాలిటీలో సాంగ్స్ అనేవి వినొచ్చు. ఇంకా సిరి అండ్ గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్
సపోర్ట్ అయితే ఉంది. ఇంకా 1 year వారంటీతో వస్తుంది. దీని ప్రైస్ మనకి 800 రూపీస్లో వస్తుంది. సో ఇది కొనుక్కోవచ్చా లేదా అనేది మీకు లాస్ట్లో చెప్తాను. ఆ తర్వాత మనకి ఇక్కడ పీట్రో నుంచి జెన్ బడ్స్ TWS ఇయర్ బడ్స్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసరికి మనకు బ్లూటూత్ 5.3 వర్షన్తో వస్తుంది. ఇంకా రేంజ్ వచ్చేసరికి 10 meters అయితే ఉంది. ఇది కూడా మనకి ఒక 11 to 12 meters అయితే ఈజీగా వస్తుంది. ఎక్కడ ప్రాబ్లం అయితే లేదు. ఇంకా ఇది 13mm డ్రైవర్స్తో వస్తుంది. ENC సపోర్ట్ అయితే ఉంది. ఇంకా క్వాడ్ మైక్ ENC సపోర్ట్ కూడా ఉంది. బెస్ట్ ఫర్ కాల్స్ అని చెప్పాలి. ఇందులో వీళ్ళు ENC సపోర్ట్ ఉందని చెప్తున్నారు కానీ నాకు ఎక్కడ వర్క్ అయినట్టు అనిపించట్లేదు. సో ఇదైతే లైట్గా తెలుస్తుంది. ఇది అసలుకే తెలియలేదు. దానికి మించి అసలు ఏం తెలియలేదు. ENC సపోర్ట్ ఉన్న విషయం మర్చిపోండి. సో క్వాడ్ మైక్ ENC అయితే ఉంది. కాల్స్ అప్పుడు మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఇంకోటి 40 hours ప్లేబ్యాక్ అని చెప్తున్నారు సింగిల్ ఛార్జ్లో. నాకైతే ఒక 35 to 36 hours అయితే ఈజీగా వస్తుంది సింగిల్ ఛార్జ్లో. సో బ్యాటరీ బ్యాకప్ మీరు వీటితో పోలిస్తే ఇది కొద్దిగా తక్కువే అని చెప్పాలి. డిజైన్ అనేది చాలా కూల్ ఉంటుంది. చాలా మంచిగా అనిపిస్తుంది. గ్లాసీ డిజైన్ అయితే వస్తుంది మీకు వైట్ కలర్లో తీసుకున్నప్పుడు. లోపల బడ్స్ క్వాలిటీ కూడా చాలా వెయిట్లెస్ అయితే ఉంటాయి. కానీ చూడడానికి చాలా బిగ్ అనిపిస్తూ ఉంటాయి. చెవులో పెట్టుకున్నప్పుడు చెవు తప్ప బడ్స్ మీకు ఎక్కువ కవర్ చేస్తూ ఉంటుంది. కొద్దిగా చిన్నగా ఇచ్చుంటే చాలా బాగుండేది. స్టెమ్స్ కూడా చాలా పెద్దగా చూడడానికి అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇంకా టచ్ కంట్రోల్స్కి మనకి ఇక్కడ ఒక స్పేస్ లాంటిది ఇచ్చారు. సో దాని మీద క్లిక్ చేసేటప్పుడు టచ్ కంట్రోల్ చేసేటప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది. సో డిజైన్ విషయంలో వీళ్ళు మంచి కేర్ తీసుకున్నారు. బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇంకా ఇది మనకి IPX5 స్వెట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది. ఇది కూడా మీకు వాటర్ లో వేసినా కానీ ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. సో ఇక్కడ కనిపిస్తున్న ప్రతి ఒక్కటి మనకు టైప్ సి పోర్ట్ తోనే వస్తున్నాయి. బాక్స్ లో మనకి ఒక కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తారు. దాని ద్వారా మనం ఛార్జింగ్ అనేది పెట్టుకోవచ్చు. ఇంకొకటి అన్నిట్లో మనకి ఎక్స్ట్రాగా ఇయర్ టిప్స్ అనేవి ఇచ్చారు. సో మీ సైజు తగ్గట్టు సెట్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇంకా ఆడియో క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం చాలా క్రిస్ప్ గా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా వోకల్స్ కానీ బేస్ కానీ డీసెంట్ అని చెప్పాలి. మరి అంత ఓవర్ గా అయితే లేదు. డీసెంట్ గా ఉన్నాయి వోకల్స్ కానీ. అసలు బేస్ అనేది కొన్ని సాంగ్స్ కి అయితే అసలు రాదు. సో మొత్తం డీసెంటే. ఇంకోటి వాల్యూమ్ ఎక్కువ వస్తుందా అంటే సో అంత లౌడర్గా అయితే లేదు. మరి ఎందుకో తెలియలేదు. ఇన్ని ఫీచర్స్ తీసుకొచ్చారు కానీ సౌండ్ క్వాలిటీ మాత్రం నాకు అంత బాగా అనిపించలేదు. మరి ఎక్కువ లౌడ్గా అయితే ఉండదు మీకు. సో పక్కన వాళ్ళు మాట్లాడుకునేది కూడా ఈజీగా వినిపిస్తూ ఉంటుంది. లేదు మాకు ఎక్కువ సాంగ్స్ అనేవి చాలా తక్కువ వాల్యూలో పెట్టుకొని వింటాం అన్న వాళ్ళకి ఇది ఖచ్చితంగా సెట్ అవుతుంది. కానీ మీకు ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. లైక్ గేమింగ్ ఆడేటప్పుడు చాలా బాగుంది ఇది. ఇందులో మనకి 40 ms లో లేటెన్సీ గేమింగ్ మోడ్ అయితే ఉంది. సో గేమింగ్ అప్పుడు మీకు ఎలాంటి లేటెన్సీ అయితే ఉండదు. మంచిగా ఆడుకోవచ్చు. ఇంకోటి 4D panoramic ఆడియో అయితే ఇచ్చారు. ఇది కూడా మనకి 1 year వారంటీతో వస్తుంది. దీని ప్రైస్ చూసినట్లయితే 799 రూపీస్ అయితే ఉంది. ఇక్కడ కనిపిస్తున్న ప్రతి ఒక్కటి మనకు 800 రూపాయలే వస్తున్నాయి. ఇది మాత్రం మనకి 70 రూపీస్ అయితే తగ్గుతుంది అమెజాన్ బేసిక్స్ లో. సో ఇవన్నీ మనకు 800 రూపీస్ ప్రైస్ లో వస్తున్నాయి కాబట్టి వీటిలో ఏది తీసుకోవడం బెటర్ అని చెప్పేసి నన్ను అడిగితే మాత్రం ఇక్కడ కనిపిస్తున్న ట్రూక్ BTG అల్ట్రా చాలా అంటే చాలా బాగుంటుంది. గేమింగ్ కానీ నార్మల్ సాంగ్స్ వినేటప్పుడు కానీ దీనికి ఉన్న ఫీచర్స్ కానీ డిజైన్ కాంపాక్ట్ బిల్డ్ కానీ ప్రతి ఒక్కటి మీకు చాలా బాగా అనిపిస్తుంది. దీన్ని 800 పెట్టి కొన్నప్పుడు మీకు ఖచ్చితంగా 100% సాటిస్ఫై అవుతారు. వీటికి సంబంధించిన ప్రతి ఒక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. సో మీకు నచ్చిన కంపెనీ తీసుకోండి. బట్ సౌండ్ క్వాలిటీ పరంగా ఆల్ రౌండర్ నాకు కావాలి. ఈ ట్రూక్ ఏందో నాకు కొత్త కంపెనీ లాగా అనిపిస్తుంది అనుకున్నప్పుడు మీరు హెచ్పీకి అయితే వెళ్ళండి. హెచ్పీలో సౌండ్ అయితే బాగానే వస్తుంది. కొన్ని ఫీచర్స్ అనేవి అంత మంచిగా వర్క్ అవ్వట్లేదు. సో ANC కూడా ఓకే అని చెప్పాలి. సో నాకు లైట్గా ANC వచ్చినా పర్లేదు. HP కంపెనీలో కావాలి, మంచి బడ్జెట్లో కావాలి, సౌండ్ క్వాలిటీ కూడా మీడియంగా ఉండాలి అనుకునే వాళ్ళకి HP సెట్ అయిపోతుంది. లేదు నాకు ఆల్ రౌండర్ కావాలి అనుకుంటే మాత్రం మీరు ఈ ట్రూక్ BTG అల్ట్రా అయితే తీసుకోవచ్చు. నేను 100% రికమెండ్ చేస్తాను. సో గైస్ చూసారు కదా వీడియో. ఈ వీడియో అనిపించింది కింద కామెంట్స్లో తెలియజేయండి. అండ్ తప్పకుండా వీడియోకి లైక్ చేసుకోండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇంకా మీకు పార్ట్ 2 వీడియోలో అండర్ 1K లో మీకు బెస్ట్ ఇయర్ బడ్స్ అయితే తీసుకొస్తాను. నాకు 800 ఇవేం వద్దు, నాకు 100 లేదా 200 500 ఎక్కువైనా పర్లేదు, నాకు ఇంకా మంచి ఇయర్ బడ్స్ చెప్పండి భయ్యా అంటే మాత్రం పార్ట్ 2 వీడియోలో మీకు కొన్ని బడ్స్ అయితే తీసుకొస్తాను. అందులో ప్రోస్ అండ్ కాన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు నచ్చినట్టు తీసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.